అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, ఇటువైపు శాంతి భద్రతలు క్షీణించడం, దాని మీద ప్రభుత్వం కూడా అలర్ట్ అవ్వడం, ప్రభుత్వం కూడా అసలు ఏం జరుగుతోంది అనేది నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు గారే రంగంలోకి దిగి శాంతి భద్రతల మీద వరుసగా రివ్యూలు, సమీక్షలు చేస్తుండడం, మరోవైపు కొన్ని దేశం మొత్తం నివ్విరిపోయే కలవరపరిచిన ఘటనలు కొన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగడం, ఇవన్నీ కూడా కేంద్రాన్ని కూడా అప్రమత్తం చేశాయి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్ర నిఘా వర్గాలు శోధిస్తున్నాయి. రాష్ట్రంలో గడిచిన 45 రోజుల్లో ఏం జరిగింది, నిజంగా వైసీపీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత, వినుకొండలో జరిగిన ఘటనలో వాస్తవం ఎంత, నంద్యాల జిల్లా మచ్చుమరిలో ఏం జరిగింది, విజయనగరం జిల్లాలో ఏం జరిగింది, దీనిలో రాజకీయ ప్రమేయం, రాజకీయ కుట్రలు ఏమైనా ఉన్నాయా లేదా. సో ఈ మొత్తం వ్యవహారాల మీద గడిచిన 45 రోజుల్లో జరిగిన దారుణాలు, రాజకీయ హత్యలు, ప్రతీకారాలు, దాడులు, ఆస్తుల ధ్వంసాలు, ఊర్లో వదిలి వెళ్ళిపోవడాలు, ఈ మొత్తం ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటి మీద కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆర్డర్స్ మేరకు గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో బ్యూరోక్రాట్ అధికారులతో, కీలకమైన కొన్ని జిల్లాల బ్యూరోక్రాట్ అధికారులతో కేంద్ర నిఘా వర్గాల అధికారులు సమావేశమై వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని రాబడుతున్నారు. వాళ్ళ ద్వారా మరింత వాళ్ళ సోర్సులను కూడా, అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న సోర్సులను కూడా వాస్తవం రాబట్టడానికి చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు రేపట్లో ఒక ఫుల్ రిపోర్ట్ ఒకటి ప్రిపేర్ చేసి సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులకు ఇచ్చి తద్వారా కేంద్ర హోంశాఖకు, పిఎంఓకు ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో వరుసగా ఇటువంటి ఘటనలు జరగడం అంటే అది కేంద్రానికి కూడా తలవంపులే. సో దీనిలో ఏమైనా రాజకీయ కుట్రలు ఉన్నాయా, ఎవరైనా కావాలని ప్రేరేపిస్తున్నారా, ఏదైనా ఒక రాజకీయ పార్టీ హస్తం ఏమైనా ఉందా అనే విషయంలో కూడా వాళ్ళు రాబెడుతున్నారు. ఎందుకంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళు చాలా పక్కడ్బందీ రిపోర్ట్స్ ఇస్తారు. రాజకీయంగా కావచ్చు, లేదా జరుగుతున్న అంశాల మీద కావచ్చు, పరిపాలనా లోపాల మీద కావచ్చు, శాంతి భద్రత వైఫల్యాల మీద కానీ, ఇటువంటి గొడవలు, వీటన్నింటి మీద కూడా వాళ్ళు ఒక ప్రత్యేకమైన విభాగం ద్వారా రాబెడతారనమాట నిజాలని. 24వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా నిర్వహించబోతున్నారు. సో అది భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. దాంతో నేషనల్ మీడియా కూడా ఫోకస్ పెట్టబోతోంది. ఆల్రెడీ వైసీపీ వ్యవహారాల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నేషనల్ మీడియాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్తున్నప్పుడు ఇండియా టుడే వాళ్ళు వచ్చారు. అలాగే టైమ్స్ నౌ గ్రూప్తో కూడా, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్తో కూడా వైసీపీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చేయబోతున్న ధర్నా నేషనల్ మీడియాలో ఫోకస్ అవుద్ది. ఆ విధంగా ఆ తెర వెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో నేషనల్ మీడియాలో ఫోకస్ అయింది అంటే ఖచ్చితంగా అది కేంద్రం కూడా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. కేంద్రం మీద కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ అధికార పార్టీ మీద ఎంత ఒత్తిడి ఉంటుందో, ఈ కూటమి మీద ఎంత ఒత్తిడి ఉంటుందో, కేంద్రం స్థాయిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి ఉంటుంది. అలాగే 22వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంటులో కూడా వైసీపీ ఎంపీలు లేవనెత్తే అవకాశం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా పార్లమెంట్లో లేవనెత్తడానికి వైసీపీ ప్రిపేర్ అవుతుంది. సో దాని మీద కూడా కేంద్ర హోంశాఖ నుంచి స్పష్టమైన ప్రకటన, సమాధానం రావాలి. ఎందుకంటే పార్లమెంట్లో ఏదైనా ఎంపీ ఆ శాఖకు సంబంధించిన సబ్జెక్ట్ మాట్లాడితే ఆ శాఖకు సంబంధించిన మంత్రులు పార్లమెంట్లో సమాధానం ఇచ్చుకోవాలి. సో అది ఒకవైపేమో పార్లమెంటుకు సంబంధం లేకుండా బయట ధర్నా ద్వారా నేషనల్ మీడియా లెవెల్లో ఏం సమాధానం ఇవ్వాలి అనే దాని మీద సెంట్రల్ ఇంటెలిజెన్స్, కేంద్ర ప్రభుత్వం ప్రిపేర్ అవుతుంది. ఒకవేళ పార్లమెంటులో ఈ ఇష్యూ జరిగితే కేంద్రం తరపున ఎటువంటి ప్రకటన చేయాలి, అసలు ఇది వాస్తవమా కాదా, రాజకీయ కోణం ఏముంది అనేది కూడా మనం స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. కాబట్టి కేంద్రం అలర్ట్ అయి సమాచారం అంతా ఏంటి, వాస్తవం ఏంటి అనేది వాళ్ళ దగ్గర తెప్పించుకొని పెట్టుకుంటారు. అవసరం మేరకు దాన్ని బయట పెడతారు. పార్లమెంట్లో రచ్చ అయిందనుకోండి, వైసీపీ వాళ్ళు రచ్చ చేశారనుకోండి, దాని మీద ఒక ప్రకటన చేయాలి ఖచ్చితంగా. అందుకని ప్రిపేర్ అవుతున్నారు. అలాగే 24వ తేదీన జరిగేది సక్సెస్ అయిందనుకోండి, సక్సెస్ అయితే అప్పుడు దేశవ్యాప్తంగా అది చర్చనీయాంశం అవుద్ది. అప్పుడు కేంద్రం ఒత్తిడిలో పడుతుంది. సో అప్పుడు దానికి ప్రిపేర్ అయ్యి ఉంటున్నారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా బయట పెడతారని కాదు,
వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్తారు, ప్రకటనిస్తారని దీని అర్థం కాదు. ప్రిపేర్ అయి ఉంటున్నారు. అవసరం మేరకు బయటపడతారు, లేదంటే సైలెంట్గా ఉంటారు అంతే. రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తారు, రాష్ట్ర నిఘా వర్గాలని అలర్ట్ చేస్తారు. ప్రస్తుతానికైతే అది జరుగుతోంది. థ్యాంక్ యూ.